హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయ్ మీడియా. ఇప్పుడే అందిన వార్త. సీనియర్ సిటిజన్లకు, వృద్ధులకు మరొక శుభవార్త. వాటి పరిమితిపై రెట్టింపు. కేంద్రం కీలక ప్రకటన, లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది. సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను. వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే కనుక వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే మరిన్ని లేటెస్ట్ అప్డేట్లన్నీ నోటిఫికేషన్కి అయితే వస్తాయి. అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది. సో లేట్ చేయకుండా ఆ వివరాలు ఏంటో చూద్దాం. వృద్ధులకు, సీనియర్ సిటిజన్లకు పన్ను మినహాయింపు పరిమితిని ₹1,00,000 రెట్టింపు చేస్తామని బడ్జెట్ ప్రసంగంలో నిర్మలా సీతారామన్ చెప్పారు. వృద్ధులకు టీడీఎస్ ఊరట లభించనుంది. వడ్డీపై వచ్చే ఆదాయంపై 50,000 నుంచి 2 లక్షలకు పెంచనున్నట్లుగా నిర్మలా వెల్లడించారు. వడ్డీ ద్వారా వచ్చే ఆదాయంపై 2.4 లక్షల నుంచి 6 లక్షలకు పెంచుతున్నట్లుగా తెలిపారు. ఇక వచ్చే వారం కొత్త ఆదాయ పన్ను బిల్లుకు ప్రవేశపెట్టాలని ప్రతిపాదిస్తున్నానని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో తెలిపారు. సీనియర్ సిటిజన్లకు అలాగే వృద్ధులకైతే కేంద్రం అయితే తీపి కబురు అయితే చెప్పిందండి. సో ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.